వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. విజయవాడ దుర్గా గుడికి 70 కోట్ల కేటాయింపు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. బడ్జెట్పై ప్రతిపక్షాల ఆరోపణలు ఖండించిన ఎంపీ. అన్ని వర్గాల అభ్యున్నతికి కోట్లలో నిధులు ఇచ్చారని స్పష్టం. జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు సామాన్యులు బలి. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న సిపిఐ నేత. టీటీడీ అధికారులపై బీజేపీ నేత అసహనం. సరస్వతి భాండాగారం లేకుండా చేశారని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగరంలోని దుర్గాగుడిని ₹70 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలో దేవాలయాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రసాద్ స్కీమ్లో జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ప్రణాళికలు రూపొందించారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ విప్ కూడా అయిన ఎంపీ గారు కొంచెం ట్రాఫిక్ లేట్ అవడం లేట్ అయింది. పోరాట పటిమ దివంగత గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులన్నీ వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో ₹1,000 కోట్ల కేటాయించామని తెలిపారు. బడ్జెట్పై ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు లేవని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం దారుణమని మండిపడ్డారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో ₹1,000 కోట్ల కేటాయించామని తెలిపారు. కార్పొరేషన్ నిధులు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఆదాయాలతో పాటు అప్పులకు వెళ్ళడం అనేటువంటిది సర్వసాధారణం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అనాలోచితమైన నిర్ణయాల వలన 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండి పరిపాలన చేసుకోవడానికి రాజ్యాంగం ఆ రోజు మన హక్కు కల్పించినప్పటికి కూడాను కేవలం ఓటుకు నోటు కేసులో భయపడి కేవలం తన మనుగడను తను కాపాడుకోవడం కోసం హడావిడిగా వచ్చి అమరావతి అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ అమరావతిలో వేలాది ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని తన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరిపాలన అప్పులమైన నెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే నాటికి నెలవారీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఆనాడు ఉంది రాష్ట్ర ఖజానా పరిస్థితులు. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏ ప్రభుత్వాన్ని అప్పులకు వెళ్లాల్సిన చంద్రబాబు నాయుడు ఏమో నిండు ఖజానాన్ని
నిండుగా నింపి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పాలి. అప్పులతో అప్పచెప్పాడు ఆయన. అప్పులతో అప్పచెప్పినప్పుడు కూడాను మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పెండింగ్ పెట్టకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ పరిపాలనా పరంగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఎక్కడ ఒక్క సామాన్య మానవుడు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆ టైంలో ప్రవేశపెడుతూ పరిపాలన కొనసాగించారంటే తప్పనిసరిగా అప్పులకు వెళ్లాల్సిందే. కోవిడ్ వల్ల కోవిడ్ ప్రభావం రాష్ట్ర ఖజానా మీద భారంగా ఎంతో భారం పడింది. కోవిడ్ ఎఫెక్ట్ వలన ఆదాయాలు తగ్గిపోయినాయి. అయినా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదుగా రాష్ట్ర ప్రజలకి. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి మృతి చెందిన ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలకు పంచనామా నిర్వహించకుండా సహజ మరణాలని మంత్రి చెప్పడం సరికాదన్నారు. మారుమూల గ్రామాలకు డ్రగ్స్ సరఫరా అవుతోందని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెంలో దొంగసారా కాపుసారా తాగి ఇప్పటికి 18 మంది మరణించారు. ఒక్క మండలంలో 4-5 గ్రామాల పరిధిలో అందరూ మహిళలు అందరూ చెబుతున్నారు వాళ్ళ ఇది కాపుసారా తాగి దొంగసారా తాగి చనిపోయారని. ఎవరు కాస్తున్నారు కాపుసారా? మంత్రి గారు ఏమంటారు? ఆ జిల్లా మంత్రి గారు కాపుసారా వల్ల కాదు, మేము దీని మీద విచారణ చేస్తాం. విచారణ చేసాడు, విచారణ చేయించి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా తెప్పించి దాని మీద ఆయన వ్యాఖ్యానం చేయాలి. అసలు ఏమీ లేకుండానే ప్రజలు ఒకవైపు చెప్తూ ఉంటే సారా తాగి చనిపోయారని, అదేమి కాదు కాపుసారా వల్ల చనిపోలేదని నేను దేని ఆధారం? ఇంతవరకు పోస్ట్మార్టం చేయించాలి చనిపోయిన వాళ్ళకి. పోస్ట్మార్టం చేయించాలి కదా, చనిపోయినట్టు చేస్తే తెలుస్తుంది ఎందువల్ల చనిపోయారని. అందుకని మేము డిమాండ్ చేస్తున్నామంటే ఈ మరణాల మీద, జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న మరణాల మీద ఒక ఉన్నత స్థాయి విచారణ, స్వతంత్ర విచారణ కమిటీని వేసి పంపాలి. వాస్తవాలు వెలుగు తీసుకురావాలి. ఎవరైతే దొంగసారా కాసి ప్రజల ప్రాణాలను హరించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాకా మనం రాష్ట్రంలో ఇసుక మాఫియాలని, మద్యం మాఫియాలని చూసినప్పుడు దొంగసారా మాఫియాలు కూడా ప్రవేశిస్తున్నారు. నువ్వు ఇష్టానుసారం మద్యం రేట్లు పెంచుతూ ఉంటే తక్కువ చీపులకి దొంగతనంగా తయారు చేసి చౌకగా అమ్మేస్తున్నారు, మనుషులు ప్రాణాలే పోతున్నారు. కాబట్టి తక్షణం ఈ దొంగసారా కాసేవాళ్ళ మీద, మద్యం అమ్మేవాళ్ళ మీద, ఈ గుట్కా ఇవి డ్రగ్స్ కూడా పెరుగుతున్నాయి పిల్లలు విపరీతంగా రాష్ట్రంలో. ఈ మధ్య చూసాం ఆర్టీసీ బస్సులు పార్సిల్లోనే, వీఆర్ఎల్ పార్సిల్లోనే ఈ డ్రగ్స్ పంపించారని. ఎట్లా సరఫరా అవుతున్నాయి? పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇప్పుడు మన ఒంగోలు లాంటి పట్టణాల దాకా కూడా వచ్చేస్తున్నాయి డ్రగ్స్. కాబట్టి వీటిని అరికట్టేదానికి కఠినమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే యువత బలైపోతుంది దీనివల్ల. ఈ రకమైనటువంటి డ్రగ్స్ వీటికి అలవాటు పడి దొంగసారా తాగి ప్రజల ప్రాణాలే పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాదాయ శాఖ పరిధిలోని ధార్మిక సాహిత్యం, సంప్రదాయాలు తెలిపే హిందూ ధర్మ పుస్తకాల ప్రచురణలు తగ్గుతూ అన్యమత పుస్తకాల ముద్రణ పెరిగిపోతుందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆయా దేవాలయాల్లో భగవంతుడికి సంబంధించిన సాహిత్యాన్ని గతంలో పుస్తక రూపంలో భక్తులకు అందించేవారని, ఇటీవల కాలంలో కరోనా పేరుతో ఆయా పుస్తకాల ముద్రణను నిలిపివేశారని భానుప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి భాండాగారం లేకుండా చేశారని టీటీడీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భక్తులకు విజ్ఞప్తి. భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డివోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పరిధిలో ధార్మిక కార్యక్రమాలు సంబంధించినటువంటి సాహిత్యం, సాంప్రదాయ పుస్తకాలు కానీ, భగవంతుడికి సంబంధించిన సాహిత్యం కానీ అందుబాటులో లేకుండా ఈ మధ్యకాలంలో రోజు రోజుకు తరిగిపోతుంది. అన్యమతానికి సంబంధించిన సంస్థలు అన్నీ చేసుకుని ముందుకు పోతూ ఉంటే హిందూ సంస్థలు మాత్రం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దేవాలయాల పరిధిలో గతంలో సాహిత్యం, భగవంతుడికి సంబంధించిన
పుస్తక రూపంలో భక్తులకు అందించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో దాదాపు కోవిడ్ని అడ్డం పెట్టుకొని దాన్ని తగ్గిస్తూ వచ్చారు. కోవిడ్ ముందు కూడా చాలా దేవాలయాల్లో శ్రీశైలం కానీ, సింహాచలం కానీ, కాణిపాకం కానీ, దుర్గమ్మ గుడి కానీ, ముఖ్యంగా మన తిరుమల వెంకటేశ్వర స్వామి లక్ష్మీ కటాక్షం ఉంది కానీ ఇక్కడ సరస్వతి భాండాగారం తగ్గిపోతా ఉందని చెప్పి భక్తులందరూ భావిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పుస్తకాలు ఈరోజు అందుబాటులో లేదు. ఏదైనా ఉంటే వెబ్సైట్లో చూసుకోండి అని చెప్తున్నారు. ఇది మంచిది కాదు. వెంటనే గతంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా పుస్తక ముద్రణ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు, ముఖ్యంగా ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సాంప్రదాయ సాహిత్యం, భగవంతుడికి సంబంధించి అన్ని పుస్తకాలు భక్తులకు అందుబాటులో ఉండాలి. ఎలా అండి వెబ్సైట్లో చూసుకునేది? నెట్ కనెక్షన్ అందరికీ ఉంటుందా? నెట్లో చదివే అవకాశం అందరికీ ఉంటుందా? నెట్లో చూసి చదివే పరిజ్ఞానం అందరికీ ఉంటుందా? కాబట్టి పుస్తక రూపంలో ఉంటే బస్సులో పోయేటప్పుడు, ట్రైన్లో పోయేటప్పుడు, విమానాల్లో పోయేటప్పుడు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ నృసింహ సేవా వాహిని అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ చౌదరి ఆధ్వర్యంలో యాత్రికులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. యాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం మా సంస్థ చేసుకున్న అదృష్టమని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 4 లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించామని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ డి రవికాంత్ చౌదరి తెలిపారు. మంచివి కోతలు కాదు, మంచివి పన్నీరు బొమ్మ తీసాలే. నువ్వే చెయ్యి, నాకేమి ఇస్తాం ధర్మం. ఇక అమ్మాయి తిరిగి ఆయనకి ఇచ్చే తీసుకోండి. తీసుకోలే అరటికాయ అయ్యా కుర్చీ వాళ్ళకి బాబు ఆటికి సరేనా? మత్స్యకారులకు నష్టం చేసే జీవో 217 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా సీఎం జగన్ జీవో 217 తీసుకురావడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చెరువులలో సంపదను దళారులకి దోచిపెట్టే విధంగా జగన్ జీవో తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరులో జరిగే నిరసనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు పొట్టకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా జీవో నెంబర్ 217ని తీసుకొచ్చి గత ఆగస్టు నెలలో ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవో వల్ల మత్స్యకారుల జీవనానికి తరతరాలుగా అనాదిగా వస్తున్నటువంటి ఏదైతే చెరువుల మీద మత్స్యకారులే జీవనం సాగిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వాళ్ళు చెల్లించుకుంటూ దాంట్లో మరి చేపల పెంపకాన్ని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటిది ఈ జీవో నెంబర్ 217 ద్వారా మొత్తం చెరువులన్నీ కూడా ఆక్షన్ పెట్టే విధంగా, ఆన్లైన్ టెండర్ పెట్టే విధంగా, దళారులకు దోచిపెట్టే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మెట్ట ప్రాంతాల్లో కూడా అన్ని మత్స్య సహకార సంఘాలు దాదాపు 2800 సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా మా జీవనం పోతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మరి ఈ నెలలో గెజెట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ జూన్లో ఏదైతే చెరువుల లీజ్ పీరియడ్ కూడా పూర్తయిపోతుంది, మళ్ళీ రెన్యూల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేని కారణంగా ఈ రోజున దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ జీవో నెంబర్ 217 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ కింద మత్స్యకార సంఘాలన్నీ కూడా ఏర్పాటై ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి కార్యక్రమాన్ని రేపు 19వ తారీఖున నెల్లూరులో పెద్ద ఎత్తున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష తెలియజేస్తూ మధ్యాహ్నం 3 గంటల నుంచి బహిరంగ 30 సంవత్సరాలుగా విడిపోయిన స్నేహబంధాలు నేడు ఒకే వేదికగా ఒకటయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ZNVR పాఠశాలలో 1987-88 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దేశ విదేశాల నుండి విచ్చేసిన స్నేహితులు ఆత్మీయంగా పలకరించుకొని మురిసిపోయారు. విద్య బుద్ధులు నేర్పించిన గురువులను తమ శిష్యులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. గురువులకు కాళ్ళు కడిగి శాలువాతో ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటుకొన్నారు పూర్వ విద్యార్థులు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధి 23వ వార్డు ఇందిరానగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రజలు ఎంతో ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారాలు ఎక్కువైపోయాయని చెప్పారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పేద ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా టీడీపీ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. అది కాదు, ఇల్లు అన్నారు కదా, ఇల్లు ఉంది నీకు పేరు మీద ఉందని చూపించు, నేను పాలు పొంగించుకొని ఇంటికి వెళ్ళిపోతాను చూపించండి. ఎవడో ఒక రాడే ముందుకి మొదట 15,000 ఇచ్చాడు. ఏం చెప్పావు? ఎవరన్నా బిడ్డ మీ ఇంట్లో ఎంతమంది చదివితే అందరికి ఇస్తున్నాడు అమ్మఒడి. ఇప్పుడు ఇస్తున్నాడా? తర్వాత ఇంకోటి చెప్పాడు ఆయన, నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా అమ్మఒడి నీకు ఇస్తాం అన్నాడు. ఇస్తున్నాడా? ప్రైవేట్ స్కూల్లో లేదు. ఇప్పుడే 15,000ని 14,000 చేశాడు. ఆ 14,000 ఏంటంటే పిల్లలు బయోమెట్రిక్ అంట. పిల్లలు అటెండెన్స్ అయితేనే స్కూల్కి మీకు అమ్మఒడి పడుతుంది, లేకపోతే మీకు పడదు. ఆయన ఇచ్చేదంత 1,400. మన ఇంట్లో రోజు మంత్ తాగిన ఒక అనుకోండి, ఉదాహరణకి రోజుకు 150 లెక్కన, నెలకి 4,500, సంవత్సరానికి ఎంత? 54,000. నువ్వు ఇచ్చేదంత అమ్మఒడి 14,000. ఆలోచించనమ్మా బాగా. నువ్వు ఇచ్చే అమ్మఒడి 14,000. మన ఇంట్లో రోజు తాగే మనిషి ఉంటే 54,000 సంవత్సరానికి. నువ్వు ఇచ్చేది కేవలం 14,000. సరే, 2 రోజులకి ఒకసారి తాగే మనిషి ఉంటే మొత్తం సంవత్సరానికి 27,000. నువ్వు ఇచ్చేదంతా 14,000. ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి తాగుతాడు మనిషి, రోజు తాగే 2 రోజులు తాగుతాడు. నువ్వు ఇచ్చింది ఏంది? ఆ 14,000 ఇస్తా మాది ఎంత తీసుకుంటున్నావు? 54,000 అంటే 14,000 అంటే దాదాపు 34,000 రూపాయలు మన దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్నాడు. సరే, 34,000 తీసుకున్నాడు అనుకుంటాం. నిత్యావసర వస్తువులు ఎంత పెరిగాయమ్మా? ఈరోజు నూనె ఎంత, పప్పు ఎంత, ఉప్పు ఎంత, ఉద్దిపప్పు ఎంత, జీడిపప్పు ఎంత, అల్లం ఎంత, ఎర్రగడ్డలు ఎంత ఆలోచించుకోండి. తర్వాత మనందరికీ మన స్కూటర్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా పెట్రోల్ డీజిల్ పైన డబ్బులు పెంచలా. ఈరోజు పెట్రోల్ డీజిల్ డబుల్ అయిపోయాయి. అలాగే గ్యాస్ పైన 5% పెంచలా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 1,100 గ్యాస్ సిలిండర్లు. అంటే నువ్వు ఇచ్చే 14,000కే నువ్వు పొంగిపోతున్నావు. నేను మహిళలకు ఇచ్చేస్తున్నావు అని. నువ్వు 14,000 ఇస్తా, మీ దగ్గర 56,000 తీసుకుంటున్నాడు నెలకి, సంవత్సరానికి. ఆలోచించండి ఒకసారి, ఖచ్చితంగా ఆలోచించండి అమ్మా. నువ్వు చెప్పింది ఏంది, చేసింది ఏందని చెప్పి ఒకసారి మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో దివంగత నేత భూమా నాగిరెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా జెట్టి బ్రదర్స్ కాంప్లెక్స్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషా, నాగరాజు, సుధాకర్ పాల్గొన్నారు. షాపులో నచ్చినాడు, షాపులో నచ్చి స్వీటు కాదమ్మా ఇట్రా చేయగలుగుతామా బాబు. వాట్సాప్ నెంబర్ లేకుండా కెమెరామెన్ అందరూ ఊరి వాళ్ళ మామ వచ్చినాడు. వాళ్ళు ఎప్పుడైనా
V6 కాదా యాక్టివ్గా ఉండాలా ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి కదా సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు సర్పంచ్ దీపిక ఆధ్వర్యంలో ఎంపీపీ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. పాలన లభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలను మండలాలుగా చేశారని, తాండాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారని ఎంపీపీ అన్నారు. నూతనంగా ఏర్పడిన దూల్మిట్ట మండల అభివృద్ధి కొరకు గతంలో 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు ఇచ్చారని, ఇప్పుడు 40 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళు అయిపోయినాక అమ్మవారి దగ్గరికి ఆరోగ్యం బాగాలేకుండా మళ్ళీ తర్వాత చిన్న ఉంచుకోకుండా ఎప్పుడు వచ్చినా చెప్తాది సీసీ రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన స్థానిక ఎంపీటీసీ ఎంపీపీ గారు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, ఇక్కడికి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, యువకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు అభివృద్ధిలో భాగంగా మనము 40 లక్షల స్పెషల్ ఫండ్ తోటి సీసీ రోడ్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో ఇక్కడ మాకు మండలం అభివృద్ధిలో ఆయన గారు ప్రత్యేక చొరవ చూపించి సీసీ రోడ్లు శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించినందుకు గాను, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి గారు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు శాంక్షన్ చేసినందుకు గాను, అలాగే జిల్లా మంత్రి మండలాల్లో పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు చేసిండు, జిల్లాల తర్వాత మండలాలు చేసిండు, తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండు. ఇది నూతనంగా ఏర్పడ్డ కొత్త మండలం. దీనికి గతంలో ఇప్పటి వరకు ఒక 60 లక్షల సీసీ రోడ్లు గతంలో మన ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు. ఈసారి కూడా ఒక 40 లక్షలు మేము దృష్టికి తీసుకుపోగానే ఎమ్మెల్యే గారు ఒక 40 లక్షల సీసీ రోడ్లు అదనంగా ఇచ్చిండు. మళ్ళీ కూడా ఆఫీసు భవనాలు కూడా మన మంత్రి గారు దృష్టికి, మన సీఎం గారి దృష్టికి కూడా మేము లెటర్లో పెడితే దాన్ని కూడా మనకు ఆఫీసు బిల్డింగ్స్ కూడా మొత్తం మండలం ఏర్పాటు అయింది కాబట్టి ఆఫీస్ బిల్డింగ్స్ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ దుర్గా గుడికి 70 కోట్ల కేటాయింపు, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. బడ్జెట్పై ప్రతిపక్షాల ఆరోపణలు ఖండించిన ఎంపీ, అన్ని వర్గాల అభ్యున్నతికి కోట్లలో నిధులు ఇచ్చారని స్పష్టం. జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు సామాన్యులు బలి, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న సిపిఐ నేత. టీటీడీ అధికారులపై బీజేపీ నేత అసహనం, సరస్వతి భాండాగారం లేకుండా చేశారని ఆవేదన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.